ఉందండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా. వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయండి. మనకైతే రాత్రి అయితే చాలా బాగా హెవీగా వచ్చినాయి. 600 700 రావడం అయితే జరిగింది. చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే 200 హైయెస్ట్ 200 300 మించి వెళ్ళట్లేదు అనమాట. ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ చేసినట్లయితే కంపల్సరీ వ్యూస్ అయితే పెరుగుతాయి. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి లైక్ అయితే చేయండి. కంపల్సరీ మనకైతే ఇంపార్టెంట్ అనమాట. లైక్ అండ్ కామెంట్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చేటప్పటికి ఈ దేవాలయం నీడైతే కింద పడదండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? తడికెలపూడి అండి. తడికెలపూడి ఏలూరు దగ్గర, ఏలూరు డిస్టిక్, ఏపీ, ఆంధ్రప్రదేశ్. మనకి ద్వారకా తిరుమల క్షేత్రం దగ్గరలో అండి. భారతదేశ దేవాలయ శిల్పకళ అజ్ఞాతిక ఆలయాల మన సంస్కృతి చాటి చెప్పడం మీరు చేస్తున్న ప్రయత్నం అభినందన. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి మరిన్ని దేవాలయాలకి చూపించడం అయితే జరుగుతుంది. రేపొద్దున వచ్చేటప్పటికి మనకి శ్రీరంగం అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తర్వాత శ్రీకాళహస్తి చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా మనకు వచ్చేటప్పటికి ఈ క్షేత్రాలు ఇంకా మనకు వచ్చేటప్పటికి 10 టెంపుల్స్ దాకా అయితే మనం అయితే ఇంకా మన ఈ టూర్లో అయితే ఉన్నది. కేవలం ఇది మొత్తం టూర్ మొత్తం వచ్చేటప్పటికి ఒకసారి టూర్ గురించి అయితే మాట్లాడదాం. మనమేనమాట ఈ టూర్ ఆర్గనైజ్ చేసేది. మనకు వచ్చేటప్పటికి ఈ టూర్ మొత్తం కూడా 10,500 మాత్రమేనండి. 12 రోజులు 28 క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది. విత్ భోజనాలతో సహా అనమాట. ముందు జంగారెడ్డిగూడ నుంచి యూ హీట్ లంచ్ చేశాను బ్రో, మీరు చేశారా? మనకి ఈ దేవాలయాలు వచ్చేటప్పటికి మందు భద్రాచలం అయితే చూపించి తర్వాత వచ్చి యాదగిరిగుట్ట అండి. యాదగిరిగుట్ట నుంచి బాసర నుంచి ఎల్లోరా చూపించిన తర్వాత ఎల్లోరా దగ్గర అయితే మన జ్యోతిర్లింగం అయితే ఉన్నది కదండి. అది కూడా అయితే చూపించి సైట్ సీన్స్ అయితే చూపించిన తర్వాత మనకు వచ్చేదా అక్కడి నుంచి అయితే నాసిక్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. నాసిక్ నుంచి మన తర్వాత వచ్చేటప్పటికి ఎస్ ఓకే బ్రో, నాసిక్ నుంచి మళ్ళీ షిరిడి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. షిరిడి నుంచి మళ్ళీ తర్వాత వచ్చి త్రయంబకేశ్వరం అయితే వెళ్ళడం అయితే జ్యోతిర్లింగం అయితే చూపించడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు చిరుకూరు బాలాజీ అయితే హైదరాబాద్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి శ్రీశైలం మహానంది చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలు మొత్తం కూడా మనం చూసిన వీడియోలు మొత్తం కూడా మనకైతే లాస్ట్ ఒక 4 days 16 నుంచి అయితే మనకి వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫేక్ అయితే కాదు, ఒరిజినల్ అండి. 10,500కి ఈ అన్ని క్షేత్రాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చి మనకి అక్కడి నుంచి వచ్చి అరుణాచలం నుంచి చిదంబరం నుంచి విజయేశ్వరం నుంచి కుంభకోణం, ఈ రోజు వచ్చేటప్పుడు తంజావూరు అనమాట. ఈ ఒక్క రోజులో 4 టెంపుల్ అయితే కవర్ చేయడం అయితే జరిగిందనమాట. రేపొద్దున వచ్చేటప్పటికి ఈరోజు సాయంత్రం కుదిరితే మనకి రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే శ్రీరంగం చూసి రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకవేళ కుదరకపోతే రామేశ్వరం రేపొద్దున అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రేపు మధ్యాహ్నం శ్రీరంగం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి కుమార్ గారు. థ్యాంక్ యూ. మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా ఎలాంటి ఎన్నెన్నో చేయగలనండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేటప్పటికి మొత్తం కూడా టోటల్ ఈ అన్ని క్షేత్రాలు కూడా కన్యాకుమారితో సహా అండి. మధురై, రామేశ్వరం, కన్యాకుమారితో సహా మొత్తం పళనితో సహా మొత్తం 10,500 ఓన్లీ ట్రావెలింగ్ అనమాట. భోజనాలు మావే. అక్కడ బస్సులు వెళ్ళిన ప్రదేశాల నుంచి మనం అయితే వెహికల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సైట్ సీన్ కానీ తర్వాత వచ్చి ఒక బస్ పార్కింగ్ కాడి నుంచి కొంచెం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కానీ లేకపోతే రూమ్ స్టే అయితే చేసినప్పుడు కానీ రూమ్స్ కూడా అవి అయితే మీరే తీసుకోవాలన్నమాట. అది ప్రతి ఒక్కరు కూడా వేర్ ఆర్ యూ కేశవ ప్లేస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే బృహదేశ్వర ఆలయం తంజావూరులో అయితే ఉన్నామండి, తమిళనాడు. రేపు ఈరోజు సాయంత్రం అయితే కుదిరితే శ్రీరంగం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. లేకపోతే రేపొద్దున శ్రీరంగం చూసి రేపు సాయంత్రానికి రామేశ్వరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పటికైతే మనం అయితే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే అయినాయి అనమాట. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.